నీళ్ళు చాలామంది ఇంట్లో ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అలాగే ఎవరెవరి దేవతని, ఇంటి దేవతని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఫైనాన్షియల్‌గా చాలా కష్టాలు ఉంటాయి ఆర్థిక పరంగా. అయితే ఆర్థిక పరంగా వారికి కలిసి రావాలి కుటుంబంలో. అంటే అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? ఆర్థిక పరంగా కలిసి రావాలనుకున్నప్పుడు, సామాన్యంగా గృహిణులైతే శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసుకోవచ్చు. హ్మ్. శ్రీ మహాలక్ష్మి ఆరాధన అమ్మవారు సౌమ్యంగా ఉంటుంది. హ్మ్. సౌమ్య దేవత. మన లక్ష్మీ పూజ చేయాలంటే మెటీరియల్ వరల్డ్ చాలా పరిశుభ్రంగా ఉండాలి. అంటే ఇంటి ముందు తులసి కోట గానీ, గడపను పరిశుభ్రంగా పసుపుతో అలంకరించుకోవడం గావచ్చు. అమ్మవారికి పూజ రూమ్‌లో నీట్‌గా పెట్టుకోవాలి. హ్మ్. చాలామంది పూజ రూమ్స్ అసలు చూడలేమనమాట. అలా హ్మ్. ఉంటాయి. హ్మ్. కాబట్టి పూజ రూములు చాలా క్లీన్‌గా పెట్టుకోవాలి. హ్మ్. ఇంట్లో గొడవలు లేకుండా హ్మ్. ప్రశాంతంగా ఉండాలి. అలాంటి ఇంట్లోనే అమ్మవారు అడుగు పెడుతుంది. హ్మ్. ఎంతసేపు ఇంట్లో కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, హ్మ్. ఏడ్చుకుంటూ ఉంటే ఆ హ్మ్. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదన్నమాట. హ్మ్. హ్మ్. కాబట్టి ఇల్లు గూడా ప్రశాంతంగా ఉంటే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. హ్మ్. చాలామందికి ఇల్లు క్లీన్‌గా పెట్టుకునే అలవాటుండదు. ఆ ఇంట్లో హ్మ్. ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి ఉంటుంది. హ్మ్. జ్యేష్ఠాదేవికి వరం ఉందన్నమాట.